హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. రీసెంట్గా మీరు పెట్టిన కామెంట్స్కి అయితే రిప్లై ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కొన్ని కామెంట్స్కి ఆల్రెడీ రిప్లై ఇచ్చాను, బట్ అయినప్పటికీ మళ్ళీ సేమ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో అందుకనే ఈ రిప్లై వీడియో. ఫస్ట్ చూద్దాం. మేకల సన్నీ గారు కామెంట్ చేశారు, సప్లీ ఎగ్జామ్ తెలుగు పేపర్ మోడల్ ఓపెన్ ఇంటర్ అని. కొంచెం ఏదైనా సరే కొంచెం అర్థమయ్యేటట్టు కామెంట్ చేయండి. అంటే సప్లీ ఎగ్జామ్ కోసం తెలుగు మోడల్ పేపర్లు కావాలనుకుంటున్నారు అంతేనా? ఓపెన్ ఇంటర్ది సప్లీ కోసం సపరేట్గా మోడల్ పేపర్స్ అంటూ ఏమి ఉండవు. మనం దేనికైతే అంటే ఫైనల్ ఎగ్జామ్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో సప్లీకి కూడా మళ్ళీ అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సపరేట్గా దానికోసం అంటూ మోడల్ పేపర్స్ ఉండవు అన్నమాట. నెక్స్ట్ మనకి పోస్ట్ రిజల్ట్స్ డే రోజు పెట్టిన కామెంట్స్కి, మేడం నేను ఓపెన్ ఇంటర్ రాశాను, ఎకనామిక్స్లో 2 మార్క్సే వచ్చాయి, నేను 40 మార్క్స్కు రాశాను, వెరిఫికేషన్ పెట్టచ్చా అని చెప్పేసి అడిగారు. అయితే ఇక్కడ చూడండి, మనకి టోటల్ పాస్ మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్కి. అవునా? 100 మార్క్స్లో 35 మార్క్స్ వస్తే పాస్. మీరేమంటున్నారంటే 40 మార్క్స్కి రాశానని అంటున్నారు, 2 మార్క్స్ వచ్చాయని అంటున్నారు. మీరు టోటల్ రాసిందే 40 మార్క్స్కి అయినప్పుడు ఇప్పుడు మీరు ఆర్సీ పెట్టుకున్నారనుకోండి, దాంట్లో మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. బికాస్ ఎందుకంటే మీరు టోటల్ రాసిందే 40 మార్క్స్ కానీ పెట్టారు కాబట్టి, మీరు ఒక 60-70 మార్క్స్కి అట్లా మీరు ట్రై చేసి ఉంటే, అంటే మీరు అటెంప్ట్ చేసి ఉంటే, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ పడుంటే మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే మీకు మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీకు ఆర్సీకి 1000 అబోవ్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎకనామిక్స్లో 2 మార్క్స్ వచ్చాయంటే మీరు కొన్ని మంచిగా రాసి ఉండొచ్చు అండ్ ఏమైనా మిస్టేక్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల మనీ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టోటల్ రాసిందే 40కి అన్నారు కాబట్టి, లేదు మీరు చాలా బాగా రాసిందంతా కరెక్ట్గా రాశాను అని చెప్పేసి మీకు గట్టిగా కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మాత్రమే మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళండి. అదర్వైజ్ మీరు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? లేదు నేను బాగా రాశాను, నాకు తప్పకుండా మార్క్స్ వస్తాయి, నేను తప్పకుండా పాస్ అవుతానన్న ఆలోచన ఉంటేనే మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళండి. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. మ్యామ్ నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి కామెంట్ చేశారు శ్రీహర్ష గారు. అయితే ఫస్ట్ దీనికి మీకు నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరు సబ్జెక్ట్ ఏంటి, మీ గ్రూప్ ఏంటి, మీకు కావాల్సిన వీడియోస్ అసలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. మాకు ఓపెన్ అవ్వట్లేదు కదా మేడం, మరి మేము ఎట్లా చూడాలి మాకు కావాల్సిన వీడియోస్ ఉన్నాయా లేవా అంటే, నేను చెప్తున్నాను తెలుగుకి రిలేటెడ్, అంటే తెలుగు సబ్జెక్ట్కి రిలేటెడ్, తెలుగు లాంగ్వేజ్కి రిలేటెడ్ మొత్తం ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉంటాయి. ఏవైతే ఇంపార్టెంట్ లెసన్స్, ఓకేనా, ఇంపార్టెంట్ పార్ట్ బి కానీ బిట్స్ కానీ ఆల్మోస్ట్ ఉంటాయి తెలుగు సబ్జెక్ట్కి రిలేటెడ్. ఇంకా ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్లో లెసన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. డైరెక్ట్గా ఏ బిట్స్ అయితే చదివితే మీరు ఈజీగా పాస్ అవుతారనేది మనం ఆ బిట్స్ మాత్రమే చెప్తాం అనమాట. గ్రామర్ పార్ట్ కూడా జస్ట్ కొంతవరకు కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఎవరు అడగరు, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి పెద్దగా యూజ్ ఉండవు కాబట్టి నేను అవి చెప్పాను. ఓకేనా? తర్వాత వజ్రకుమార్ గారు కామెంట్ చేశారు, చూద్దాం. మ్యామ్ నేను చదువుకోవటానికి ఏమైనా క్లాసెస్ చెప్తారా, నాకు ఫీజు ఎంతో కూడా చెప్పండి, అపోజ్ 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అని చెప్పేసి పెట్టారు. అయితే ఇక్కడ వజ్రకుమార్ గారిది చూసినట్లయితే బయట ట్యూషన్ తీసుకున్నారంట. ఆ ట్యూషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో చిట్స్ ఇచ్చి పాస్ చేస్తామని చెప్పేసి చెప్పారంట. అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జామ్ సెంటర్లో టఫ్ అదేమంటారు స్ట్రిక్ట్ ఉందంట. అండ్ ఎవరు కూడా అక్కడ ఎటువంటి స్లిప్స్ ఇవ్వలేదంట. సో అక్కడ ఏమైందంటే తను ఫెయిల్ అయ్యారనమాట. ఓకేనా? ఇక్కడ ఇండివిజువల్గా అయితే నేను ఎటువంటి క్లాసెస్ చెప్పను, జస్ట్ నా ఫ్రీ టైంలో నేను ఇక్కడ యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ అయితే రికార్డ్ చేసి పెడుతూ ఉంటాను అంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చక్రీ పిస్ని గారు, అపోజ్ ఇంటర్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది మ్యామ్ అని చెప్పేసి అడిగారు. మనకి రీసెంట్గానే ప్రాక్టికల్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ప్రాక్టికల్స్ కూడా అయిపోయిన తర్వాత ఏమంటారు రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అపోజ్ అనుకుంటా కదండి మీరు, అపోజ్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు కదా.
సో ఇక్కడ ఏంటంటే మీకు మనకి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత 1 వీక్ లోపే మనకి ఆన్లైన్లో అయితే మనకి మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ జాయిన్ అవ్వాలి కాబట్టి. ఇవి ఏవైతే మనకి సర్టిఫికెట్స్ ఉంటాయో అవి మీరు మీ అడ్రస్ పెట్టుంటారు కదా, ఆ అడ్రస్కి కొరియర్లు అయితే వస్తాయి. నియర్లీ ఒక 1 మంత్ లోపే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అశ్విని గారు కామెంట్ చేశారు, టాస్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ మ్యామ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. మీరే కాదండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పోస్ట్లో చాలామంది కామెంట్ చేశారు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి, పాస్ చేయమని చెప్పేసి. అట్లాగే టాస్ వాళ్ళు కూడా ఎంతవరకు మన ఛానల్ వీడియోస్ యూజ్ అయ్యాయని తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. నందు గారు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి. థ్యాంక్ యూ టు అండి మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసి నాగరాణి గారు కామెంట్ చేశారు, మేడం టాస్ రిజల్ట్స్ ఎప్పుడు ప్లీజ్ చెప్పరా అని చెప్పేసి కామెంట్ చేశారు. టాస్ రిజల్ట్స్ అయినా ఏ రిజల్ట్స్ అయినా అండి, మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత వితిన్ 1 మంత్ లోపు వస్తాయండి. ఓకేనా. ఇంకేదన్నా డిలే అవ్వటం కానీ, తొందరగా ఒకవేళ కరెక్షన్స్ తొందరగా అయిపోయి తొందరగా వేరే రీజన్స్ వల్ల తొందరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తే తప్ప అదర్వైజ్ వితిన్ 1 మంత్ లోపు మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఏ ఎగ్జామ్ అయినా సరే ఆల్మోస్ట్ ఇది రూల్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏపోజ్ రిజల్ట్స్ డే రోజు పెట్టిన కామెంట్స్లో మనకి రాకేష్ ముదిరాజు గారు కామెంట్ చేశారు. ఒక్కసారి దానికన్నా ముందు కింద కామెంట్ చేసి తర్వాత దానికి రిప్లై చేస్తాను. మ్యామ్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ గురించి ఐడియా ఉంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో చెప్పండి మ్యామ్ అని చెప్పేసి అడిగారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే మనకి ఏమంటారు సిఈసి, హెచ్ఈసి ఈ గ్రూప్స్ వాళ్ళకైతే ఉండవండి. ఎంపీసీ, బైపీసీ తీసుకుంటారు కదా, వాటికి మాత్రమే ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ ఎంపీసీలో మ్యాథ్స్కి ఏమి ఉండవు, ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఉంటాయి. అదే బైపీసీలో అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటికి కూడా మనకి ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటి కోసం ఫస్ట్ మన చేత కొన్ని రికార్డ్స్ రాపిస్తారు, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ రికార్డ్స్ రాపిస్తారు. తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని స్లిప్స్ ఇస్తారన్నమాట. ఆ స్లిప్లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉంటుందో, ఏదైతే ఉంటుందో అది మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన ఇప్పుడు కెమిస్ట్రీ అనుకోండి, ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, సో అక్కడే ఉంటాయి అన్నమాట ఆ కెమికల్స్ అన్నీ. వాటిని మనం గుర్తుపట్టి తీసుకొచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ విధంగా. ఓకేనా. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ల్యాబ్లోకి మనల్ని తీసుకెళ్తారు. ఆ ల్యాబ్లో మీతో పాటు దగ్గర దగ్గర ఒక 20 మెంబర్స్ అట్లా ఉండే అవకాశం ఉంది. అంటే 15 to 20 మెంబర్స్ ఒకవేళ పెద్ద ల్యాబ్ అయితే. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకటే ఎక్స్పెరిమెంట్ కనీసం 2 మెంబర్స్కైనా 3 మెంబర్స్కైనా రిపీట్ అవుతుందన్నమాట. వాళ్ళు పర్టికులర్గా ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి ఫిక్స్ అవుతారు కదా, ఆ ఎక్స్పెరిమెంట్స్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారన్నమాట. సో మీకు ఏ ఎక్స్పెరిమెంట్ వచ్చింది, ఇంకా సేమ్ ఎక్స్పెరిమెంట్ ఎవరికన్నా వచ్చిందా, వాళ్ళు చేయగలుగుతున్నారా, మీరు చేయగలుగుతున్నారా అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా అర్థం కాకపోయింది అనుకోండి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించి చేసే అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే మనకి ఎక్స్పెరిమెంట్ చేయడం అయిపోయిన తర్వాత వైవా అడుగుతారు, అంటే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఆ క్వశ్చన్స్ ఏంటంటే అడిగే వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళు జనరల్ క్వశ్చన్స్ అయినా అడగచ్చు, మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశారో ఆ ఎక్స్పెరిమెంట్కి రిలేటెడ్ అయినా అడగచ్చు అనమాట. ఓకేనా. అండ్ రికార్డ్స్ గురించి అయితే మనము ఆన్లైన్లో ఏం చెప్పలేము. మీ స్టడీ సెంటర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది. ఓకేనా. నెక్స్ట్ అజయ్ వర్మ గారు కామెంట్ చేశారు, మ్యాథ్స్ పేపర్ ఈజీగా వచ్చింది, 80 మార్క్స్ వస్తాయని చెప్పేసి కామెంట్ చేశారు. టాస్ వాళ్ళు అనమాట. అట్లాగే శ్రీశైలం బాచ శ్రీశైలం గారు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ అని. మ్యామ్ ప్లీజ్ ఎగ్జామ్ అయ్యాక మేము టీటీసీ అప్లై చేయొచ్చా అని చెప్పేసి సంతోషి గంజి గారు కామెంట్ చేశారు. చెయ్యొచ్చండి. ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ ఇంటర్ ఈక్వల్. రెగ్యులర్ ఇంటర్ తర్వాత మీరు ఏవైతే కోర్సెస్ చేయాలనుకుంటున్నారో, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఓపెన్లో ఇంటర్ చేసిన తర్వాత చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు గెట్ మోర్ దెన్ 50%. ఓకేనా. మీకు కనీసం 50%కైనా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకేనా. అప్పుడు మీరు ప్రతి దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మీరు బార్డర్లో పాస్ అయ్యారనుకోండి, 35 అట్లా పాస్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు వేరే కోర్స్, అంటే పర్టికులర్గా తీసుకోబోయే కోర్స్ మీద మీరు ఫస్ట్ చూసుకోవాలన్నమాట. ఆ కోర్స్ మీరు ఫర్దర్గా చేయగలుగుతారా లేదా అనేది చూసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఏ కోర్స్ అయినా సరే చేయొచ్చు. మేడం టుమారో ఎగ్జామ్కి యూజ్ అవుతుందా, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా, ఇంగ్లీష్ పేపర్ చెప్పండి, ఎస్టర్డే వచ్చాయి, పాస్ మ్యామ్. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. 10th తెలుగు మీడియం, మీ వీడియోస్ అన్నీ చూసి ఎగ్జామ్ రాశాను, వెయిట్ ఫర్ రిజల్ట్స్. ఎగ్జామ్ బాగా రాశారంట, కంగ్రాచ్యులేషన్స్ అండి. ఓకేనా.
ఓకే. ఇంకా మనం పైనకొచ్చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే యాహ్! రాకేష్ ముదిరాజు గారు కామెంట్ చేశారు చూడండి. మ్యామ్ మ్యాక్స్ 299 వేస్ట్ అనిపించింది అని చెప్పేసి అన్నారు. ఓకే. మనమైతే రిప్లై అయితే ఇచ్చాము. రిప్లై వీడియోస్ అయితే పక్కన పెట్టేసి రిప్లై పెట్టినవి అయితే పక్కన పెట్టేసి మీకైతే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఒకసారి చూడండి. ఈ మెంబర్షిప్ పెట్టిన పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఛానల్ గ్రోత్ కోసం. ఓకేనండి. డైరెక్ట్‌గానే చెప్తున్నా. దీంట్లో మోసం చేయడానికి గానీ, అబద్ధాలు చెప్పడానికి గానీ వేరే రీజన్స్ ఏం లేవు. డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఛానల్ గ్రోత్ కోసం మెంబర్షిప్ స్టార్ట్ చేశా ఫస్ట్. ఓకేనా. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి నేను ఫ్రీగా ఎవరైతే అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ తెలిసిన 2-3 కోసము వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి ట్యూషన్ చెప్పించుకోలేక అడిగితే ఫస్ట్ వాట్సాప్‌లో అట్లా పాసిబుల్ కావట్లేదు. ఇట్లయితే మళ్ళీ మళ్ళీ చూడటానికి ఉంటదని చెప్పేసి వాళ్ళ కోసం స్టార్ట్ చేసినాననమాట. అంటే ఛానల్ లాగా కాదు. నేను దీంట్లో పోస్ట్ చేస్తే వాళ్ళు చూసేలాగా. తర్వాత అట్లాగే ఇంకొక 10 మెంబర్స్ అయ్యారు. తర్వాత ఒక 15 మెంబర్స్ అయ్యారు. అట్లా వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు అడిగిన డౌట్స్ మాత్రమే రిప్లై వీడియోస్ చేస్తూ ఉండి తర్వాత ఆన్లైన్‌లో అంటే నాకు తెలియని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మేడం మాకు ఇట్లా చెప్పండి, ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంపార్టెంటే చెప్పండి అని అడుగుతూ ఉంటే వాళ్ళ కోసం కూడా ఇంకా స్టార్ట్ చేసి అట్లాగే నార్మల్‌గా ట్యూషన్‌లో నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పేసి పిల్లలకి చెప్తూ ఉంటానో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఇందులో కూడా ఇంపార్టెంట్ లెసన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశా. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ తెలుగు లిటరేచర్. సో నేను ఫస్ట్ చెప్పేది ప్రిఫరెన్స్ ఇచ్చేది తెలుగు లాంగ్వేజ్‌కి మాత్రమే. ఓకేనా. సో ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే ఛానల్లో మనకి తెలుగు వీడియోస్ కానీ, తెలుగు గ్రామర్ రిలేటెడ్ కానీ, తెలుగు మొత్తం ఆల్మోస్ట్ పార్ట్ బి కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మొత్తం అన్నీ కూడా తెలుగుకి రిలేటెడ్ కంప్లీట్‌గా ఉంటాయి. ఓకేనా. సెకండ్ వన్ ఇక తర్వాత వచ్చేసి మ్యాథ్స్. ఓకేనా. ఎందుకంటే ఐ నో మ్యాథ్స్. సో మ్యాథ్స్‌కి సంబంధించి కూడా నేను 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఫస్ట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. బేసిక్ మ్యాథ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా. బేసిక్ మ్యాథ్స్ అని చెప్పేసి క్లాసెస్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళకైతే చెప్పుకుంటూ పోతున్నాను అనమాట కంటిన్యూగా. దాంట్లో కూడా ఏంటి అక్కడ కూడా కేవలం నేనేం చెప్తానంటే మీరు ప్రాక్టీస్ చేయండి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న బేసిక్స్ అనేవి ఫస్ట్ నేను చెప్పేస్తా కదా. ఫార్ములాస్ ఏం నేర్చుకోవాలి, అసలు ముందు అసలు భాగాహారాలు, డివిజన్స్ ఎట్లా చేయాలి, మల్టిప్లికేషన్స్, గుణకారాలు, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ ఎట్లా చేయాలని నేను చెప్తా కదా. సో ఫస్ట్ ఆ వీడియోస్ చూసి మీరు మీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ చదువుకుంటూ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చే డౌట్స్ని కామెంట్ చేయండి. అవి మీకు అర్థం కాని పక్షంలో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఇది నేను చెప్పేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం మరి మెంబర్షిప్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి మీరు అడగచ్చు. సో ఎగ్జామ్కి ఏమంటారు కొంత టైం ఉందన్నమాట. అంటే ఒక 2-3 months అనుకోండి మ్యాక్సిమం. అంటే ఎపోస్ వాళ్ళకి ఇంకా మీకన్నా ముందే సారీ మీరు ఎపోసే అనుకుంటే కదా. ఓకే. ఎపోస్ అయినా సరే, టాస్ అయినా సరే ఎపోస్ వాళ్ళకి మీకన్నా ఎగ్జామ్స్ ముందే అయినాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక 3 months ముందు నుంచి క్లాసెస్ అయితే కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ మెంబర్షిప్ కూడా వాళ్ళ కోసమే ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అక్కడ వాళ్ళకు కూడా నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తరువాత మీరు చేసేటప్పుడు వచ్చే డౌట్స్ని పర్టికులర్గా ఆ క్వశ్చన్ నెంబర్ కానీ, ఆ క్వశ్చన్ని కానీ కావాలంటే మీరు ఒకసారి మన కామెంట్స్ కనుక చెక్ చేసినట్లయితే మీకే తెలుస్తుంది అన్నమాట. అక్కడ క్వశ్చన్స్ని కూడా వాళ్ళు కామెంట్ చేసి ఉంటారు. ఆ క్వశ్చన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ విధంగా మ్యాథ్స్ కూడా అదే విధంగా స్టార్ట్ అయింది. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ అయితే నేను చెప్పలేదన్నమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే కొంతమంది ఏమడిగారు, ఇంకొక 2 సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంటే ఇంకొక 2 మెంబర్షిప్ తీసుకున్నారు. మేడం ఇట్లా మేము నేర్చుకోవడం కాకుండా ఇంపార్టెంట్ సమ్స్, ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పండి మేడం అని అడిగితే అప్పుడు క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అంతకుముందు అంటే క్లాస్ 1, క్లాస్ 2 ఇట్లా 20 క్లాసెస్ ఉన్నాయి కదా మ్యాథ్స్. అవి కాకుండా అంతకుముందు నేను నార్మల్గా వాళ్ళు అడిగే డౌట్స్ కానీ, అక్కడక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ సమ్స్ కానీ చెప్పడం అయితే చెప్తూ ఉండేదాన్ని. సో వాళ్ళు అడిగిన తర్వాత నేను ఇట్లా క్లాస్ 1, క్లాస్ 2 ఇట్లా ఏంటంటే అన్నిట్లో కూడా ప్రతి లెసన్ నుంచి, ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి, ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి చెప్పుకుంటూ రావడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఫస్ట్లోనే అంటే స్టార్టింగ్లోనే నేను పెట్టిన పోస్ట్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒక MA తెలుగు లిటరేచర్
ఓకేనా. నా క్వాలిఫికేషన్స్ ఇది. నేను ఏ సబ్జెక్ట్స్ చెప్తాను, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తాను. నాకు రాని సబ్జెక్ట్స్ మీరు అడిగితే నేను అవి చెప్పలేను. సో ఒకవేళ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది అవే కామెంట్స్ కనుక అడిగినట్లయితే నాకు తెలిసిన లెక్చరర్స్ ఉంటారు కదా, టీచర్స్, లెక్చరర్స్, వాళ్ళని అడిగి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం గ్యాదర్ చేసి మీకు ఇవ్వగలుగుతా తప్ప అవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను. ఇవి నేను ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్తానో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తానని నేను పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మీకు 10th క్లాస్లో అయినా సరే, ఇంటర్లో అయినా సరే, ఎవరైనా సరే అన్ని సబ్జెక్ట్స్ ఒకళ్ళే టీచర్ చెప్తారా అండి? లేదు కదా. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకు వచ్చిన సబ్జెక్ట్స్ నేను చెప్పగలుగుతాను, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. బట్ అన్ని సబ్జెక్ట్స్ అంటే మనకి ఓకే 10th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంటర్ వరకు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్లో నేను ఎంపీసీ గ్రూప్ అనుకోండి, నేను అప్పుడు సిఈసీ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుందా? అదే ఎంఈసీ గ్రూప్ అనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుందా? రాదు కదా. నేను డిగ్రీ వరకు కూడా మ్యాథ్స్ ఉంది కాబట్టి నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, ఓకేనా. అట్లా మీరు ఆలోచించడానికి ట్రై చేయండి. అందుకని నేను చెప్పింది ఏంటంటే మ్యాథ్స్ మాత్రం సమ్స్ చెప్తాను. మ్యాథ్స్ మొత్తం అన్ని చాప్టర్స్లో మీకు వచ్చే డౌట్స్ ఏవైనా సరే మీరు కామెంట్ చేస్తే చెప్తాను. తెలుగు మొత్తం అంతా చెప్తాను. అండ్ ఎకనామిక్స్, కామర్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే, ఓకేనా. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో, బయాలజీ ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు, ఓకేనా. నార్మల్ సబ్స్క్రైబర్ ఒక్కళ్ళు అడిగారు. మెంబర్షిప్లో అయితే అసలు ఎవరు బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా కావాలని అడగలేదు. జస్ట్ ఏంటంటే నేను గ్రూప్ నేమ్ ఆ విధంగా పెట్టాను అనమాట. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని చెప్పేసి గ్రూప్ నేమ్స్ అట్లా పెట్టాను. ఎందుకంటే దానికి రిలేటెడ్ వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మేడం పర్టికులర్గా మాకు ఇది చెప్పండి అని చెప్పేసి అడుగుతామని. మీరు ఇట్లా కామెంట్ చేసి అంటే మీకు ఈ విధంగా కామెంట్ చేస్తే మీ నేమ్ పక్కన స్టార్ సింబల్ వస్తుందంటే మీరు మెంబర్షిప్ తీసుకున్నారని అర్థం, ఓకేనా. ఈ మెంబర్షిప్ తీసుకున్నారే కానీ మీరు ఏ గ్రూప్లో తీసుకున్నారు, లేకపోతే అసలు ఏ మెంబర్షిప్ తీసుకున్నారు, ఎన్ని రోజుల నుంచి మెంబర్షిప్ తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ ఏవి కూడా నాకు తెలియదు. అందుకని స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది ఏంటి, అవి కూడా కామెంట్స్లో ఇంకా వీడియోస్లో ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకుంటే ఫస్ట్ మీ నేమ్, మీ క్లాసు, ఒకవేళ ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, సిఈసీనా, హెచ్ఈసీనా, ఎంపీసీనా, బైపీసీనా, తెలంగాణనా, ఆంధ్రానా, ఓకేనా. మీరు ఏ సబ్జెక్ట్స్ కోసం అంటే మీరు ఏ గ్రూప్ తీసుకున్నారో ఆ గ్రూప్లో ఏ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం కోసం మీరు మెంబర్షిప్ తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎవరైనా సరే మెంబర్షిప్లో జాయిన్ అయిన వెంటనే కామెంట్ చేయండి అని చెప్పేసి ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పుంటానో నాకే తెలియదు. ఒక్కసారి కావాలంటే మెంబర్షిప్ పోస్ట్లో కూడా ఒకటి చూడండి. మెంబర్షిప్స్లో కూడా ఒక పోస్ట్ ఉంటుంది సేమ్ రిలేటెడ్, ఓకేనా. ఇవన్నీ చూడకుండా మీరు జాయిన్ అయిపోయి దాంట్లో మాకు సంబంధించిన వీడియోస్ లేవు, మాకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సిఈసీ వాళ్ళకి మాత్రమే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్కి ముందు రోజు వాళ్ళ కోసం మాత్రమే వీడియోస్ పెట్టారు, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి మాకు అసలు ఏం పెట్టలేదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పెట్టలేదు అని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ అయితే మనకి రాకేష్ గారు అయితే పెట్టారు. ఇక్కడ మీకు చెప్పేది ఒకసారి వినండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసి పక్కన పెడితే సిఈసీ వాళ్ళకు ఎగ్జామ్కి ముందు రోజు ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టామన్నాం కదా, ఆ వీడియోస్ నేను ఆ రోజు చేసినవి కాదు, అవి ఆల్రెడీ మెంబర్షిప్లో ఉన్న వీడియోసే, ఓకేనా. సిఈసీ వాళ్ళకి మెంబర్షిప్లో ఉన్న వీడియోస్ అవి ఆల్రెడీ, అంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి నేను ముందే పోస్ట్ చేసిన వీడియోస్ అవి, ఓకేనా. మీరు చెక్ చేస్తుంటే అక్కడే తెలుస్తుంది. కానీ నేను ఏంటంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఓకే ఫస్ట్ నుంచి చదువుకుంటున్నారు, కానీ ఛానల్లో మిగతా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, కనీసం వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అదే అసలు ఏ విధంగా రాయాలి అని కానీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ వీళ్ళకి కూడా అవైలబుల్ ఉండాలని ఆ ఒక్క వీడియోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కానీ అలాగే ఏదైతే అసలు ఏ విధంగా రాయాలని చెప్పి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూపిస్తూ చెప్తా కదా, ఆ వీడియోని ఒక్కదాన్ని ఎగ్జామ్కి ముందు రోజు పబ్లిక్లో పోస్ట్ చేశాను, ఓకేనా. అవన్నీ కూడా మెంబర్షిప్లో ఉన్నవే. మళ్ళీ కొత్తగా వాళ్ళ కోసం నేను ఎగ్జామ్కి ముందు రోజు సిఈసీ వాళ్ళ కోసం కొత్తగా వీడియో చేసి పెట్టింది ఏమీ లేదు. ఇంకా మ్యాథ్స్ అంటారా, ఇప్పుడు సిఈసీ వాళ్ళకి క్వశ్చన్స్ చదువుతుంటే మనకి సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఈ విధంగా రాయొచ్చు, ఈ క్వశ్చన్కి ఈ విధంగా రాయొచ్చు అని చెప్పేసి జనరలైజ్ చేసి చెప్పొచ్చు.
ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కానీ ఆ సబ్జెక్ట్స్ అనేవి అట్లా ఉంటాయి. బట్ మ్యాథ్స్కి క్వశ్చన్ పేపర్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ చూపించారు, మాకు ఏం ఎక్స్ప్లెనేషన్ ఉందని మేము 299 కట్టామని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాథ్స్కి అట్లా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏం ఉండదు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. ఓకేనా, నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేది కూడా అదే. మళ్ళీ ఏంటంటే సిఈసి వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్పారు. ఏమంటారు, మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు చెప్పలేదు అని అంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అని ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా నేను. ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేను ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచో లేకపోతే తెలిసిన వాళ్ళ నుంచి లెక్చరర్స్ని కాంటాక్ట్ అయ్యి తీసుకునే క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకేనా, అది కూడా సిఈసి వాళ్ళకి క్లాసెస్కి సంబంధించి అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిఈసి వాళ్ళకి కూడా ప్రతి లెసన్లో ఉన్న అన్ని ప్రశ్నలు కానీ ప్రతి లెసన్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ నేను ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎక్కడో ఒకటి ఎవరైనా పర్టికులర్గా మేడం మాకు ఈ పర్టికులర్ బిట్ అర్థం కావట్లేదు, పర్టికులర్గా ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు అంటే ఆ క్వశ్చన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసే తప్ప, ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మ్యాథ్స్కి 299 వేస్ట్, సిఈసి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారని అన్నారు కదా. సిఈసి వాళ్ళ వీడియోస్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అసలు వాళ్ళ క్లాసెస్ ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది. అవి ఈ ఇయర్లో చేసిన క్లాసెస్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. అట్లాగే మ్యాథ్స్కి ఎన్ని వీడియోస్ చేశాను, సిఈసికి ఎన్ని వీడియోస్ చేశాను అనేది ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా నేను ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్పే సబ్జెక్ట్స్ రెండే, ఒకటి తెలుగు, ఇంకొకటి మ్యాథ్స్. ఓకేనా, ఈ సిఈసి హెచ్ఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, ఓకేనా, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటన్నిటికీ కూడా నేను ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే. వాటిని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నా. సిఈసి వాళ్ళు ఏంటంటే, మేడం మీరు చెప్పేది మాకు ఎట్లయినా అర్థమవుతుంది, ఓకేనా, ఏం అడుగుతున్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు ఏదైనా 1 or 2 క్వశ్చన్స్ కానీ ఏదైనా ఒక 1 బిట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు మీ ఎక్స్ప్లెనేషన్ మాకు అర్థమవుతుంది మేడం, ఓకే, ఇదే విధంగా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మా డౌట్స్ క్లియర్ చేయండి మేడం అని చెప్పేసి అడిగితే చేసిన వీడియోస్ అవి. ఇప్పటికైనా మీరు చెక్ చేసి చూడండి. నేనేం భయపడటానికి కానీ నేనేదో చీట్ చేశానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. ఎందుకంటే సిఎస్సి వాళ్ళకి ఎన్ని వీడియోస్ చేశాను, ఎంపీసీ వాళ్ళకి ఎన్ని వీడియోస్ చేశాను అనేది నాకు తెలుసు. ఓకేనా, ఇంకా అంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకా అంతకుమించి అయితే నేనేం చెప్పలేను. ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే నేను ఇప్పటికనే చెప్తున్నానండి. ఇందాక ఎవరు అడిగినట్టున్నారు కదా, మనల్ని జాయిన్ అవ్వాలని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు కదా, ఇక్కడ మనకి కామెంట్ చేశారు, మ్యామ్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి కామెంట్ చేశారు కదా. జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి. కొంతమంది అయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మరీ అడుగుతారు. అక్కడ ఇన్స్టాగ్రామ్లో మనకి టీఆర్లు అంటారు. అంటే ఒకవేళ ఇక్కడ కామెంట్ చేసినప్పుడు కానీ రిప్లై తొందరగా ఇవ్వకపోతే అక్కడ కూడా కామెంట్ చేస్తారనమాట. మేడం నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనే పర్టికులర్ డీటెయిల్స్ని వాళ్ళు అడిగి వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి అనుకుంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. నేను కూడా ఉన్నట్టు చెప్తా. కొన్ని ఏవైతే అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయలేదని అడిగారు కదా. ఫిజిక్స్ కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను అడిగాను, బట్ ఇప్పుడు రాకేష్ ముదిరాజు గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎగ్జామ్ రాశారు కదా, మీరు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశారా? లేదు కదా. అశ్విని గారు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశారా? లేదు కదా. ఇక్కడ చక్రి గారు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేశారా? లేదు కదా. ఇట్లా మీరు ఎవ్వరు క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేయకపోయినా సరే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేను జస్ట్ ఎక్కడ బయటకు వెళ్ళి ఎక్కడ కలెక్ట్ చేయను. మన సబ్స్క్రైబర్స్ ఏవైతే క్వశ్చన్ పేపర్స్ నాకు సెండ్ చేస్తారో అవి మాత్రమే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో నా దగ్గర లాస్ట్ ఇయర్ వాళ్ళు సెండ్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పోస్ట్ చేశాను. అంతే తప్ప నేను పర్టికులర్గా అవి ఎక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసి అయితే నేను ఏ విధంగా పోస్ట్ చేయను. ఈ ఇయర్ కూడా కొంతమంది సెండ్ చేశారు, అవే క్వశ్చన్ పేపర్స్ని నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి, ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ని సెండ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి. కొన్ని క్వశ్చన్ పేపర్స్ అయినా ఇప్పుడు మీకు యూజ్ అయ్యాయి కదా. ఇప్పుడు కొంతమంది హోమ్ సైన్స్ అడిగారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేసాం. కొంతమంది ఇంగ్లీష్ మీడియం అడిగారు, కొంతమంది తెలుగు మీడియం అడిగారు. తెలుగు మీడియం అప్లోడ్ చేసాం, ఇంగ్లీష్ మీడియం మన దగ్గర లేవు కాబట్టి. బట్ ఈ ఇయర్ మీరు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే అడిగి లేక ఇబ్బంది పడి ఎగ్జామ్ నార్మల్గా చదువుకున్నారో వాళ్ళు కనుక క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకన్నా యూజ్ అవుతాయి కదా. ప్లీజ్ థింక్ చేయండి, ఆలోచించండి. మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ని జస్ట్ ఫొటోస్ తీసి ఒక 2 minutes టైం కూడా పట్టదండి, అవునా. మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి, ఆ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడో పడేస్తాం. సో అవి అసలు మనకి మీకు యూజ్ కావు, అండ్ అసలు ఎక్కడ పోయినాయో కూడా కానరావు అనమాట. సో అలా కాకుండా ప్లీజ్ కొంచెం
ఆ క్వశ్చన్ పేపర్స్ని ఫొటోస్ తీసి మనకి సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకేనా? మీ డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ఇంకా 299 అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా, అదేంటంటే ర్యాండమ్గా మనకి యూట్యూబ్లో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క అమౌంట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పర్టికులర్గా దాంట్లో అవే అమౌంట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆ అమౌంట్స్నే పెట్టేశాను. కావాలని సిఈసి వాళ్ళకి తక్కువ, ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ అని చెప్పేసి కాదు. అండ్ నేను థింక్ చేసింది ఏంటంటే సిఈసి వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతారు, సిఈసి వాళ్ళే ఉన్నారు ఎక్కువ, మ్యాథ్స్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మ్యాథ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అంటే క్లాసెస్ కాకుండా చాలా వరకు ఫస్ట్ అయితే అంతా పబ్లిక్లోనే ఉండిందనమాట. ఓకేనా? జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ సమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేయించుకోవటం కోసం, వాళ్ళ డౌట్స్ అడగటం కోసం మాత్రమే గ్రూప్స్ క్రియేట్ చేశాను. అంతే తప్ప ఆల్రెడీ మొత్తం అన్ని వీడియోస్ గ్రూప్లో ఉన్నాయి, మీరు దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లోంచి చూసి చదువుకోండి అని మాత్రం కాదు. ఓకేనా? మీరు ఎగ్జామ్కి 1 మంత్ ముందు, 1 వీక్ ముందు, ఆఖరికి లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజు కూడా జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అవ్వటం వల్ల మీకు ఏం యూజ్ ఉందో నాకు తెలియదు. ఓకేనా? అక్కడ మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి. దాంట్లో ఉన్నాయి మీకు యూజ్ అవుతాయి. అంటే ఓపెన్ అవ్వట్లేదంటే వీడియోస్ ఓపెన్ అవ్వకపోయినా వీడియో దగ్గర రాసి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాచ్ ఫుల్ వీడియో, వీళ్ళు ఎలా ఫస్ట్ సెకండ్ డివిజన్లో పాస్ అయ్యారు, మీరు ఎలా కాదు. ఇక్కడ చూడండి, ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ టుడే అని చెప్పేసి ఇట్లా ప్రతి దానికి మనం ఇక్కడ రాస్తాం కదా. ఓకేనా? సో మీకు అప్పుడన్నా అర్థమవుతుంది కదా. ఓకేనా అండి? అసలు అది కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్సా, ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్సా, లేకపోతే మ్యాథ్స్లో క్లాసెసా, ప్రతి దానికి కూడా మనం రాసిన దగ్గర అర్థమవుతుంది కదా. ఆ వీడియో మొత్తం ఓపెన్ అవ్వకపోతే ఏంటి, అది చూస్తే మీకు అసలు తెలుస్తుంది కదా ఇది కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో, ఈ లెసన్ నుంచి ఈ లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి, ఇట్లా మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ థింక్ చేయండి, కొంచెం ఆలోచించండి. ఆలోచించి ముందు వెనుక ఆలోచించకుండా జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయిన తర్వాత మీరు సరే ఇట్లా అడగటం కరెక్టా కాదో నాకు తెలీదు. బయట మీకు 1 మంత్ అయినా సరే ట్యూషన్ చెప్పాలంటే ఎంత తీసుకుంటారు? ఓకేనా? ఒక 1 మంత్కి ట్యూషన్ చెప్పాలంటే ఎంత తీసుకుంటారు? మీరు ట్యూషన్కి మీకు ఒక్కరికే ట్యూషన్ చెప్పరు, 10-20 మందికి చెప్తుంటారు ఒకటేసారి. అది కూడా మహా అయితే ఒక 2 గంటల నుంచి 3 గంటల సమయం. చాలా వరకు అందరూ 2 అవర్స్ కన్నా ఎక్కువ చెప్పరు. సరే 3 అవర్స్ అనుకుందాం. ఆ 3 అవర్స్లో అక్కడున్న ఆ 10 మెంబర్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్కరు 10th, ఒకళ్ళు ఇంటరు, ఒకళ్ళు సిఈసి, ఒకళ్ళు హెచ్ఈసి, ఒకళ్ళు 9th క్లాస్ ఇట్లా ఉన్నారనుకుంది. ఓకేనా? ఆ 3 అవర్స్లో ఆ ఒక్క టీచర్, ఆ ట్యూషన్ చెప్పే ఒక్క టీచర్ ఎంతమందికి ఎన్నని నేర్పిస్తారు? మళ్ళీ సండేలు సాటర్డేలు వచ్చినాయి అనుకోండి, చాలా వరకు ట్యూషన్స్ చెప్పరు కొంతమంది. ఓకేనా? సండే రోజు అయితే అసలు ట్యూషన్ చెప్పరు. ఒక్కసారి ఆలోచించండి, బయటది ఇది అన్ని కంపేర్ చేసుకొని ఆలోచించి తర్వాత ఏదైనా సరే మీరు పాజిటివా నెగిటివా ఏదైనా సరే కామెంట్ తర్వాత పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అసలు మెంబర్షిప్లో మొత్తం అన్నీ పెట్టడానికి ఇప్పటికి 1, 2, 3 మీరు 4th పర్సన్ అనుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ 59 రూపీస్ స్టార్ట్ చేసి మ్యాథ్స్ క్లాసెస్ పెట్టినప్పుడు స్మైలీ అనే ఒక గర్ల్ అనుకుంటాను, స్మైలీ పేరైతే స్మైలీ అని వచ్చింది. తన పేరు అంటే ఇంకా నాకు తన కరెక్ట్ నేమ్ ఏంటనేది నాకు తెలీదు. 59 రూపీస్ తను పర్ మంత్ అనమాట. సేమ్ ఫస్ట్ 59 రూపీస్ ఒక్కటే స్టార్ట్ చేశా కదా. ఏంటంటే జస్ట్ అన్ని కామెంట్స్ కుప్పలుగా వస్తున్నాయి, దేనికి సంబంధించిన వీడియో చేయాలో అర్థం కాక మీరు మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పర్టికులర్గా అంటే 59 రూపీస్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీరు చదువుకుంటే మన డౌట్స్ వస్తే అడగండి, ఆ క్వశ్చన్స్ ఆ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే తను జాయిన్ అయింది. అట్లాగే జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఆ 59 రూపీస్ పర్ మంత్ సేమ్ మీరు పెట్టినట్టే పెట్టింది అనమాట. మేడం మాకు 59 రూపీస్ వేస్ట్ అనిపించింది, ఎందుకంటే మీరు ఏమంటారు వారంలో 2-3 క్లాసెస్ కూడా చెప్పట్లేదు అని చెప్పేసి పెట్టింది అనమాట. పెట్టిన తర్వాత అక్కడ ఒకసారి నాకైతే అనిపించింది. బట్ ఏంటంటే ఆ తర్వాత నేను ఆ 59 రూపీస్ తీసి పడేసి తర్వాత మొత్తం అన్ని సపరేట్ గ్రూప్స్ చేసి పడేసాను అనమాట. ఎవరికి కావాల్సి అనుకుంటే వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారని. 59 రూపీస్ తను జాయిన్ అయిన దానికి ప్రతిరోజు తనకి మ్యాథ్స్ క్లాసెస్ చెప్పాలంట. ఓకేనా? నేను చెప్పాను, దాంట్లో జాయిన్ అవ్వక ముందే చెప్పాను, ఏమంటారు మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయినా సరే మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ప్రతిరోజు క్లాసెస్ చెప్పడం ఉండదు. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఒక వారంలో 1 లేదా 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తానని చెప్పా. అది మ్యాథ్స్ అయినా సిఈసి వాళ్ళైనా ఎవరైనా సరే. బట్ అవన్నీ చూసుకోకుండా అవన్నీ పోస్ట్ చేసిన వీడియోలో చెప్పిన అవన్నీ వినకుండా డైరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత మీరు అడిగే
డౌట్స్ ఇట్లా ఉంటాయి అనమాట. 59 రూపీస్తో నేను జాయిన్ అయ్యాను. ఆ 59 రూపీస్ వేస్ట్ అనిపిస్తుంది. ప్రతిరోజు నాకు రోజుకొక ఏమంటారు, కనీసం రోజుకి ఒక సమ్ అయినా సరే 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను మెంబర్షిప్లో ఉంటాను, లేదంటే క్యాన్సిల్ చేసుకుంటానంటే అది క్యాన్సిల్ చేసుకోవడము లేదనేది మీ ఇష్టం. ఒక మ్యాథ్స్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ 20 నుంచి 30 మినిట్స్ పడుతుంది లాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. నేను ఏదో జస్ట్ అట్లా రాసి ఒక ఫోటో తీసి దాన్ని అట్లాగే చూపించను. దాన్ని స్టెప్ బై స్టెప్, మామూలుగా చెప్పాలంటే అంత స్టెప్ బై స్టెప్ మీరు ఎగ్జామ్లో కూడా రాయాల్సిన అవసరం ఉండదు. కానీ మీకు అర్థం కావాలంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఉండాలి. సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. దాన్ని ఫస్ట్ ముందు ఎక్స్ప్లెయిన్ అక్కడ నోట్ డౌన్ చేసుకొని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేసి దాని కింద థంబ్నెయిల్స్ అని ఇవన్నీ పెట్టలేకే ఇంకా ఎక్కువ టైం అవుతుంది. 1 అవర్ పడుతుంది. ఒక వీడియో చేయడానికి 1 అవర్ పడుతుంది. తనకి రోజుకొక క్లాస్ మ్యాథ్స్ చెప్తే మిగతా వీడియోస్ ఏం చేయాలి? అండ్ అసలు నేను చెప్పేది ఏంటి, నా ఫ్రీ టైంలో ఇది చేస్తున్నానని చెప్పా కానీ ఇదే నా ప్రొఫెషన్ జాబ్ లాగా చేయటం కాదని కూడా ఎన్నోసార్లు చెప్పున్నా. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన వీడియోస్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ అస్సలు పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒక్కొక్క నెగిటివ్ కామెంట్కి నేను ఇక్కడ ఏమంటారు చేంజెస్ అయితే చేసుకుంటూ పోతున్నాను అనమాట. లాస్ట్ మంత్లో మనకి కామెంట్ చేశారనమాట. ఏంటంటే లాస్ట్ మంత్ వరకు అసలు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మెంబర్షిప్లో ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ 20 క్లాసెస్ అని చెప్తున్నా కదా, అవన్నీ కూడా పబ్లిక్లోనే ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అండ్ సబ్జెక్ట్స్ ఏవైనా సరే కెమిస్ట్రీ, ఫిజిక్స్, సిఈసి, హెచ్ఈసి ఏవైనా సరే మొత్తం అన్నీ జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మెంబర్షిప్లో ఉన్నాయన్నమాట. బట్ తను ఎవరో కామెంట్ చేశారనమాట లాస్ట్ మంత్, ఏంటంటే పనికొచ్చే వీడియోలు మాత్రమే మెంబర్షిప్లో తన ప్రీమియం సబ్స్క్రైబర్స్కి పెట్టేసి పనికిరాని వీడియోస్ అన్నీ మేము పబ్లిక్లో పోస్ట్ చేస్తారని చెప్పేసి కామెంట్ పెట్టారు. సో నేను చేసింది ఏంటంటే పనికిరాని వీడియోస్ని సరే నేను ఒక 1 వీక్ ఎదురు చూశాను అనమాట. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కాదు చెప్పాలని చాలామంది వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూశాను. సో ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను మెంబర్షిప్లోకి పోస్ట్ చేసేసాను. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టే కొద్దీ ఏదో ఒకటి ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. సో ఆలోచించి కామెంట్స్ చేయండి. ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు రిజల్ట్స్లో మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి వచ్చే వరకు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆల్రెడీ ఎపోస్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి కదా, మీరు ఫర్దర్గా ఏం చేయాలి, పాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం గ్రూప్ తీసుకోవాలి, ఎలా చదవాలి, అట్లా ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే సప్లీ కోసం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపేర్ అవ్వటం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.